నమస్తే అండి అందరికీ. ఈరోజు గుమగుమలాడే కోడికూర పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇందుకు ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. ఇది బోన్లెస్ తీసుకున్నాను నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ముందు ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు నీళ్ళు పోసి చక్కగా కడుక్కోవాలి. తరువాత ఇందులోకి 1 స్పూను పసుపు, ఒక 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఈ విధంగా కలపాలి. మూడింటిని కలిపి ఈ చికెన్లో ఈ విధంగా కలపాలి. బాగా ముక్కలకు కొద్దిగా ఉప్పు కారం అవి పట్టేట్లుగా ఇలా కాసేపు కలిపి పెట్టుకోవాలి. తరువాత ఒక ఎర్రగడ్డ తీసుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా అలాగే 1 స్పూను నూనె వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కలిపేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. దీనిలో ముందుగా ఎలాంటి వాటరు అప్లై చేయకూడదు. చికెన్లోనే వాటరు వస్తూ ఉంటాయి అన్నమాట. చికెన్ని బట్టి దాంట్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్లోనే ఈ చికెన్ ముందు ఉడకాలి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది. మనం ఒకసారి అప్పుడప్పుడు గమనించుకుంటూ అందులో వాటర్ ఉన్నాయా లేదా గమనించుకోవాలన్నమాట. లేదంటే అడుగంటుతుంది. స్టవ్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా చికెన్లోంచి వాటర్ వస్తూ ఉన్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి వాటర్ లెవెల్ తగ్గితే దాన్ని బట్టి చూసుకొని మనము అందులోకి ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇంకాసేపు బాగా ఉడికించుకోవాలి. అలా చికెన్ని బాగా స్మూత్గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా ఉడికేదాకా ఉడికించి చేసుకోవాలి. తర్వాత దీనికి ఈ చికెన్లోకి మసాలా కోసం కొద్దిగా మనము ధనియాలు, కొన్ని లవంగాలు, ఒక 5-6 లవంగాలు ఇద్దండి. చూడండి నేను తీసుకున్న ధనియాలు. ఇలా వీటిని లైట్గా వేగించుకోవాలి, దూరగా వేగించుకోవాలన్నమాట. ఇలా వేగించుకునేసి వీటిని కూడా పక్కన ఉంచాలి. ఇవి కొంచెంసేపు చల్లారాలన్నమాట. ఇవి చల్లారినాక మిక్సీ పట్టించుకోవాలి. ఈలోగా మనం కొద్దిగా అల్లము, చూడండి ఇంత అల్లము, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ముందుగానే పొట్టేవి ఒలిచిపెట్టేసుకోవాలి. ఇలా చూడండి ఒక 10 దాకా ఉన్నాయి. 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి వీటిని రెడీ చేసి పెట్టుకొని ఈ చల్లారినటువంటి ధనియాలు, లవంగాలని ముందుగా ఈ బ్లెండర్లో వేసుకోవాలి. అంటే ఇవి కలిపామంటే తొందరగా మిక్సీ పడదనమాట. అవి పొట్టిగా ఉంటాయి. అందుకని చెప్పేసి చక్కగా బాగా మెత్తగా పౌడర్ చేసుకొని తరువాత ఈ అల్లము వెల్లుల్లి కలిపి మరలా మిక్సీ పట్టించుకొని మొత్తం పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇంతేనండి. దీనిలో సింపుల్ మసాలా అనమాట. దీనికి ఎక్కువ మసాలా అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతున్న తర్వాత మనము ఒక బాండెలు పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్లు లేదంటే ఇంకొక 3 స్పూన్లు నూనె వేసేసుకొని నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. ఇవి వేగాక ఒక ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కలు కూడా ఇలా వేసుకోవాలి. ఇవి ఆనియన్ రెడ్డిష్ బ్రౌన్ వచ్చే విధంగా వేగించుకొని తరువాత కొద్దిగా మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగాక మనం మసాలా పట్టించున్నాం కదా మిక్సీ వేసుకొని దాన్ని ఈ ఆయిల్లో వేసేసి కాసేపు వేగించాలి. లైట్గా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేగించాలన్నమాట. హైలో పెట్టుకుంటే అడుగంటేస్తుంది. కాబట్టి సిమ్లోనే పెట్టేసుకొని లైట్గా ఆయిల్ పైకి వస్తుందన్నమాట. ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ పైన దాకా అలా లైట్గా వేగించుకోవాలి. వేగించుకున్నాక ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ ఉన్నాయి కదా, ముక్కలు కొద్దిగా పులుసుగా ఉంటుంది, దాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవసరం బట్టి మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి ఈ పులుసు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తము ఒకసారి కలిగి తిప్పుకున్నాం అనుకోండి, మనకి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత గుమగుమలాడే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. మొత్తం ఇలా తుకతుక ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర అలా గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా సూపర్ ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. కోడికూర పులుసు అంటే ఏదో చాలా మసాలాలు అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వంట చేత వచ్చిన వాళ్ళు కానీ చేత రాని వాళ్ళు కానీ
ఈజీగా చేసుకునేటువంటి పులుసు అన్నమాట. బ్యాచిలర్స్ కానీ, స్టూడెంట్స్, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఎవరైనా రూముల్లో ఉండేవాళ్ళు చక్కగా ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఏం లేదు, చికెన్ కడిగి పెట్టేసేసుకొని మీరు ఈ ఉప్పు, కారం, పసుపు కలిపారనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికే లోపల ఈ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతసేపు చేసుకుంటామండి, కొద్దిగా ధనియాలు అవి వేసుకోవడం, ఇవన్నీ కూడాను మిక్సీ వేసేసుకొని రెడీగా ఉంటామంటే అంతేనండి, ఫాస్ట్గా చికెన్ కూర రెడీ అయిపోతుంది. చికెన్ కూర ఉడుకుతూ ఉన్నప్పుడు మామూలుగా మనం స్టవ్ మీద పెట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి చికెన్ స్మెల్ ప్రతి ఒక్కరు కూడాను ఆస్వాదిస్తూ ఉంటారండి. ఎందుకంటే మిగతా కూరలు ఇంత స్మెల్ రావు, కొద్దిగా ఎప్పుడు తిరగమాత వేసేటప్పుడు అలా వస్తాయి, కానీ మరి చికెన్ కూర మాత్రం మనం ఉడికించేటప్పటి నుంచి వస్తూ ఉంటుంది. మనం మసాలా వేసి పోపు పెట్టి ఉడికిచ్చేటప్పుడు అయితే ఇంకా గుమగుమా వాసన వస్తుందండి. చికెన్ కూర పులుసుకి, కోడి కూర పులుసు గుమగుమలాడుతూ స్మెల్ వస్తుందండి. ఇంతేనండి, మనము ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ కోడి కూర పులుసుని చక్కగా అన్నంలోకి తినచ్చు. అలాగే మార్నింగ్ టైము దోశలు వేసుకొని ఇలా పులుసు చేసుకొని తినచ్చు. అలాగే వడల్లోకి తినచ్చు. ఒక మోడల్లో చేసుకున్నామంటే ఈ 3 విధాలుగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం లంచ్లోకి తినడానికి, మధ్యాహ్నానికి పనికొస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశల్లోకి పనికొస్తుంది అనమాట. ఇది రెండిట్లోకి బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అందరూ చేసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి.